దాదాపు 60 ఏళ్ల నుండి ఏఐఏడీఎంకే అండ్ డీఎంకే పార్టీలు పెద్ద శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ 2 పార్టీలు ఒకటయ్యారు. దళపతి గారు సీఎం సీట్‌లో కూర్చోవాలంటే కొంచెం కష్టమే. హైయెస్ట్ మెజారిటీతో గెలిచినప్పటికి కూడా జరిగిన ఎలక్షన్స్‌లో టీవీకే విజయ్ గారికి 108 సీట్లు వచ్చాయనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే 118 సీట్లు కావాలి. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూస్తే విజయ్ గారు హైయెస్ట్ మెజారిటీతో గెలిచినా కూడా సీఎం సీట్‌లో కూర్చునే అర్హత లేదు. అండ్ ఈ తమిళనాడులో జరుగుతున్న ఈ నంబర్స్ గేమ్‌ని మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూద్దాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. జరిగిన ఎలక్షన్స్ లో టీవీకే విజయ్ గారికి 108 సీట్లు వచ్చాయనే విషయం మనందరికీ తెలిసింది. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లు కావాలి. ఈ ఎలక్షన్స్ లో ఏ ఒక్క సింగిల్ పార్టీకి కూడా 118 సీట్స్ రాలేదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే విజయ్ గారు హైయెస్ట్ మెజారిటీతో గెలిచినా కూడా సీఎం సీట్ లో కూర్చునే అర్హత లేదు. ఎందుకంటే సీఎం సీట్ లో కూర్చోవాలంటే ఆ మెజారిటీ 118 సీట్స్ కావాలి. అండ్ జరిగిన ఈ ఎలక్షన్స్ లో విజయ్ గారు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అండ్ అంతేకాదు ఆ 2 చోట్ల కూడా గెలిచారు. కానీ రూల్ ప్రకారం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే రూల్ చేయాలి అండ్ ఇంకొక చోట రిజైన్ చేయాలి. సో దీనివల్ల విజయ్ గారు గెలిచిన 108 సీట్లకు గాను ఒక సీట్ తగ్గుతుంది. అంటే 107 సీట్లు మాత్రమే ఉంటాయి. ఆ లెక్క ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి ఇంకా 11 సీట్లు కావాలి. ఎందుకు? 118 సీట్లు కావాలి కాబట్టి. ఒకవేళ అసెంబ్లీ నడవాలంటే అందులో ఒక స్పీకర్ ఉండాలి. అండ్ ఆ స్పీకర్ ని రూలింగ్ పార్టీ నుంచి ఎన్నుకోబడతారు. ఒకవేళ అలా రూలింగ్ పార్టీ నుంచి ఒక స్పీకర్ ని ఎన్నుకుంటే అప్పటికి టీవీకే పార్టీకి ఇంకొక సీట్ తగ్గుతుంది. అంటే ఇంకా 12 సీట్లు టీవీకే పార్టీకి కావాలి. ఒకసారి ఆ స్పీకర్ ని అలా ఎన్నుకోబడిన తర్వాత రూల్ ప్రకారం ఫ్లోర్ టెస్ట్ లో ఓట్ వేసే ఛాన్స్ స్పీకర్ ఉండదు. సో దీని ప్రకారంగా చూస్తే దళపతి గారు సీఎం సీట్ లో కూర్చోవాలంటే కొంచెం కష్టమే. హైయెస్ట్ మెజారిటీతో గెలిచినప్పటికి కూడా కొంచెం కష్టమే. ఇప్పుడు ఆ రిమైనింగ్ సీట్స్ కోసం టీవీకే పార్టీ కాంగ్రెస్ ని సపోర్ట్ అడిగింది. అండ్ ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి దాదాపు 5 సీట్లు ఉన్నాయి. సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వేణుగోపాల్ గారు చెప్పింది ఏంటంటే విజయ్ గారు కాంగ్రెస్ సపోర్ట్ అడిగారు. ఒకవేళ మీరు అలా సపోర్ట్ చేస్తే మేము గవర్నమెంట్ ని ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. The president of TVK, Thiru Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. అండ్ అదే విధంగా కాంగ్రెస్ టీవీకే పార్టీకి సపోర్ట్ ఇచ్చింది. ఇంకా 5 సీట్లతో టీవీకే పార్టీకి దాదాపు 111 సీట్లు వచ్చాయి. అండ్ ఇంకా రిమైనింగ్ 7 సీట్స్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి. దానికోసమే విజయ్ గారు నిన్న గవర్నర్ గారిని కలిశారు. అండ్ గవర్నర్ గారు 118 సీట్లు ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పారు. Well, the governor is expected to present TVK with two options. Either summon Vijay to prove his majority on the floor of the assembly or ask him to submit letters of support from allied parties. TVK won 108 seats in the 234-member Tamil Nadu assembly. They are few seats short of forming a government now, still 10 short of a majority. But the party is eyeing backing from smaller outfits. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా కావాల్సిన మెజారిటీ అంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం వల్ల గవర్నర్ గారు రిమైనింగ్ ఎమ్మెల్యేల పర్మిషన్ కావాలన్నట్టుగా చెప్పారు. అండ్ అంతేకాదు ఓత్ సెరమోనీని కూడా చేయడం లేదని చెప్పారు. అండ్ ఆ న్యూస్ తో టీవీకే పార్టీకి పెద్ద షాకే తగిలింది. అండ్ ఇది నిన్నటి వరకు జరిగింది. దాదాపు 60 ఏళ్ల నుండి ఏఐఏడీఎంకే అండ్ డీఎంకే పార్టీలు పెద్ద శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ 2 పార్టీలు ఒకటయ్యారు. అండ్ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు కొత్త వ్యక్తి సీఎం అవ్వకూడదని చెప్పేసి కోalition ఫామ్ అయ్యాయి. అండ్ ఒక 2.5 సంవత్సరం నువ్వు, ఇంకొక 2.5 సంవత్సరం నేను సీఎం పదవిని షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. అండ్ కాంగ్రెస్ తీసుకున్న ఒక్క డిసిషన్ వల్ల డిఎంకే పార్టీకి చాలా మండింది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి డిఎంకేకి సపోర్టివ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ సడన్ గా టీవీకి సపోర్ట్ చేస్తుంటే చాలా పెద్ద మాటలు అంటున్నారు డిఎంకే పార్టీ వాళ్ళు. The Congress party has officially extended conditional support to the TVK, officially breaking up with a long-standing, decade-long alliance with the DMK. But this move has sparked a sharp political backlash, with the DMK now hitting out strongly at the Congress, accusing it of backstabbing and in fact also calling the decision a unilateral break from a long-standing partnership. ఒక సైడ్ మన రాజ్యాంగం ప్రకారం ఒక మెజారిటీ ఉన్న తర్వాత గవర్నర్ గారు సీఎం ని సెలెక్ట్ చేసుకోవాలి. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ సీఎం ఆయన ఫ్లోర్ టెస్ట్ మీద ఒక మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి గవర్నర్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ ఏ ఒక్క సింగిల్ పార్టీ కూడా కావాల్సిన మెజారిటీ అంటే 118 సీట్లను కొట్టలేదు. అలాంటప్పుడు ఏంటి సీఎం గవర్నర్ గారు చేసింది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ గ్యాప్ లో ఒక కోalition జరగాలి. అలా జరగకపోతే ప్రెసిడెన్సీ రూల్ వస్తుంది అండ్ రీఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఎనీవేస్ ఈ నెంబర్స్ గేమ్ లో విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ లెఫ్ట్ సెక్యులర్ బ్లాక్ అంటే కాంగ్రెస్, సిపిఐ, వీసీకే పార్టీస్ కలిస్తే 121 సీట్లు వస్తాయి. అండ్ ఇక్కడ ఉన్న చిన్న రిస్క్ ఏంటంటే ఏ ఒక్క చిన్న గొడవ వచ్చి ఏ ఒక్క పార్టీ వెళ్ళిపోయినా కూడా గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. ఒకవేళ బై ఛాన్స్ ఏఐఏడీఎంకే సపోర్ట్ చేస్తే
155 సీట్లు వస్తాయి. అండ్ ఈ నెంబర్ చాలా సేఫ్. ఇదంతా కాదని ఒక మైనారిటీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే అసెంబ్లీలో ఏ ఒక్క బిల్ ని పాస్ చేయాలన్నా కూడా అపోజిషన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది చాలా రిస్కీ ప్రాసెస్. ఒకవేళ కావాల్సిన మెజారిటీ కోసం ఏ ఒక్క పార్టీ సపోర్ట్ చేయకపోతే అప్పుడు రీఎలక్షన్ జరుగుతాయి. అండ్ ఇప్పుడు ఏఐడిఎంకే అండ్ డిఎంకే పార్టీస్ రెండు కోalition ఫామ్ అయ్యని చెప్పి న్యూస్కి వస్తే ఇది ఎలాంటిదంటే ఒకరంటే ఒకరికి పడరు. అండ్ ఈ కోalition ఎన్ని రోజులు నిలుస్తుందనేది మనం చూడాలి. అండ్ ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎనీవేస్ ఇప్పటి వరకు జరిగింది తమిళనాడులో ఇది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ రాయండి. అండ్ ఫ్యూచర్ లో జరిగే విషయాలని తెలుసుకోవాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టి